ఇవందరూ చూస్తున్నారు కదా, వరలక్ష్మి వ్రతానికి దేవికి సారీ డ్రేపింగ్ స్టాండ్ అంటే చీర అలంకరణ చేసే ఒక మెషిన్ అనొచ్చు దీన్ని, ఒక స్టాండ్ మాట ఇది. సో చూసారు కదా ఎంత సింపుల్గా నేను మాట్లాడి ఒక 10 సెకండ్ల టైంలో తను టకటకమని అంత సర్దేసింది. సో తను 10 సెకండ్స్లో చేసిందంటే నాకు తెలిసి మీరు 5 సెకండ్స్లో చేయగలరు. సో కాకపోతే స్క్రూలు అవి ఇప్పడం వల్ల కొద్దిగా లేట్ అవుతుంది, లేకపోతే ఇంకా బేగా టకటకమని అయిపోయేది. సో ఇది ఫోల్డింగ్ స్టాండ్ అనమాట. లాస్ట్ ఇయర్ గ్రీన్ స్టాండ్స్ అనేవి బాగా అమ్మాను, కాకపోతే ఆ గ్రీన్ స్టాండ్స్ ఏంటంటే ఇలాగ పీక్ పడేయడం అవ్వదు ఎక్కడ పడితే అక్కడ. బట్ దీస్ ఆర్ డిస్మాంటిల్ చేసుకోవచ్చు, ఈ స్టాండ్స్ డిస్మాంటిల్ చేసుకోవచ్చు. సో తీసేసి ఎక్కడైనా నీట్గా సర్దేయచ్చు. ముందు చూసారు కదా ఎంత చిన్న ప్యాకింగ్, ఇంతే ప్యాకింగ్ ఉంటుంది, 4 ఇంచ్ 3 ఇంచ్ అంత ప్యాకింగ్ ఉంటుంది. ఓపెన్ చేస్తే ఇంత పెద్దది అవుతుంది. ఇది నియర్లీ 18 ఇంచ్ ఉన్నది, దగ్గరలో 24 ఇంచ్ ఆర్ 18 ఇంచ్ అప్రాక్స్ ఉన్నది, నియర్లీ 2 ఫీట్ అనుకోవచ్చు. సో ఇదిగోండి ఇలాగా స్టాండ్ రెడీ అయిపోతుంది. ఈ స్టాండ్ బాగా వైరల్ అండ్ అమెజాన్ అన్ని సైట్స్లో కూడా 2000 రూపీస్ ఉంది. మరి నా సైట్లో రేట్ చూడాలంటే వీడియో చూస్తే చాలదు కదా, యాప్లో చెక్ చేయండి, లేకపోతే వెబ్సైట్లో చెక్ చేయండి. స్టోర్లో కూడా ఫుల్ స్టాక్, రీసెల్లర్స్ కూడా హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు. బికాజ్ ఇవి 300 to 400 పీసెస్ అనేవి రీస్టాక్ అయిపోయాయి ఈరోజు. ఓకేనా, ఈ రోజు గురించి చెప్తున్నా, రేపు ఎలాగుంటుంది అనేది నాకు తెలియదు. బట్ రెడీ ఇన్ స్టాక్ అండ్ ఆల్సో లిస్టెడ్ ఆన్ సైట్. సో ఈ అమ్మవారి స్టాండ్స్ అనేవి వెరీ యూస్ఫుల్ బికాజ్ ఇది ఓపెన్ చేసేయచ్చు, ఈజీగా సేవ్ చేసుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు. అదే ఆల్రెడీ ప్రీఫిక్స్ స్టాండ్స్ అనుకోండి, ఓపెన్ చేసి ప్రీఫిక్స్ స్టాండ్స్తో ప్రాబ్లం ఏంటి అంటే అవి స్టోర్ చేసుకోవడం అవ్వదు అండ్ బేగా రస్ట్ పడుతుంది, అది లో క్వాలిటీ మెటీరియల్, అండ్ స్టోర్ చేసుకున్నా సరే సేఫ్టీ లేకపోతే బెండ్ అయిపోతాయి. సో దట్ ఈస్ ద ప్రైమరీ రీజన్ వై ఇయర్ ఇలాగ డిస్మాంటిల్ చేసుకోవడానికి మళ్ళీ అసెంబుల్ చేసుకొని ఈజీ స్టాండ్ అనేది తెప్పించడం జరిగింది. చూసారా స్మాల్ పార్ట్స్, ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. ఒకటైతే మీకు చూపించాను ఎలా చేయాలో, జస్ట్ 10 to 20 సెకండ్స్ మధ్యలోనే ఫిక్సింగ్ అనేది అయిపోయింది, వెరీ సింపుల్. ఈ వీడియో కూడా సేవ్ చేసుకోండి సో దట్ ఇది మీరు కొనేటప్పుడు ఎలా అమర్చాలి, ఎలా ఫిట్ చేయాలనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది.